జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. జగిత్యాల అర్బన్ కాలనీలో ఐటీఐ ప్రాంగణం ఐటీఐని ఏటీసీగా మార్చేందుకు 6 కోట్ల 70 లక్షలు వెచ్చించారు. ఏటీసీ కేంద్రంలో 45 కోట్లతో సాఫ్ట్వేర్ యంత్రాలు, పరికరాలు వంటి అన్ని వసతులను కల్పించడం జరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ కేంద్రం ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తున్న 125 మంది విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి విద్యనే ప్రధాన కారణమన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. లక్ష్మణ్ కుమార్ అన్ని ఫస్ట్ క్లాస్ నుంచి 3వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నతమైన చదివించే విధంగా సుమారు 25,000 కూడా ఒక శాసనసభ్యులుగా కంటే మేము 10 బస్సుల మంచిగా ఫోన్ చేస్తే పడిపోతాం. ఇదే రోడ్డు మనకు తెలుసు. అక్కడ మ్యాథ్స్ సెంటర్ ఉంటుంది, మన డెవలప్మెంట్ బట్టలు లేకపోతే విద్యార్థులు మనం చూసినాం. విమర్శించడం కాదు, మనం చేసుకుంటూ పోవాలని చెప్తా ఉన్నా. మరి ఇది కూడా 850 కిలోమీటర్లు కంపెనీ అయినా కానీ ఖచ్చితంగా రోడ్డు ఉండాలని చెప్పి మన అప్పుడు వాడేస్తున్నారు. శ్రీధర్బాబు గారికి ఇక్కడ చాలా బిజీగా కాంగ్రెస్ 2 సార్లు కలుసుకున్నారు. 2 సార్లు అభినందనలు చెప్పడం 70 లక్షల రూపాయలు అదనంగా మన ఐటీఐకి గవర్నమెంట్ చెప్పి ఈ సందర్భాన్ని మరి 4 ముందుగా ఒక 300 మీటర్లు చేశారు. దీంతో లక్ష్యంలో ఆ తర్వాత జాతీయ రాజధాని కూడా రోడ్డు కాబట్టి